అన్నదాన మహిమ గొప్పది. ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉంది. వైశంపాయనుచే జనమేజయునికి చెప్పబడింది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు, మహారథులు ఎందరో కన్నుమూశారు. 18 అక్షోహిణుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవుల 5గురు, కృష్ణుడు, సత్యకి మిగిలారు. ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలను బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన్న దివ్యలోకాలకు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనసుని కకలావికలం చేస్తోంది. ఈ మహాపాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధ యాగం సాగించమని విద్వాంసులు సలహా ఇచ్చారు. అక్కడికి ఎందరో దేశ దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు వచ్చారు. ఆ వచ్చిన వారందరికీ వస్త్రాలతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా చేయించాడు. చాలా మందికి సువర్ణ, మణి, రత్న దానాలు చేయించాడు. ఉన్నవాళ్ళందరూ ఆ అశ్వమేధ యాగాన్ని చూసి చాలా ఆనందపడ్డారు. దేవతలు కూడా పూలవాన కురిపించారు. అక్కడికి అనుకోకుండా ఒక ముంగీస వచ్చింది. ఆ ముంగీస సగ భాగం బంగారమయమై కాంతులు వెదజల్లుతోంది. రెండో భాగం మాత్రం మామూలు శరీరంగానే ఉంది. అక్కడున్నవారు ఆ ముంగీస యాగశాలలోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయారు. అసలు ఆ ముంగీస ఇలా అన్నది: సూక్తప్రస్తుడనే పేద బ్రాహ్మణుడితో చేసిన అన్నదానంతో పోల్చుకుంటే ధర్మరాజు చేసే సువర్ణ, మణి, రత్న అన్నదానాలు ఏమాత్రం అని అన్నది. అంటే వారందరూ ఆశ్చర్యపోయి, ఎవరు ఆ మహానీయుడు, ఏమిటి ఆయన కథ అని అడిగింది. అప్పుడు ముంగీస సూక్తప్రస్తుడి యొక్క పూర్తి కథను చెప్పింది. సూక్తప్రస్తుడి ఇంటి దగ్గర తడిసిన నేలలో నేను తిరగడం వల్లనే ఈ సగభాగం బంగారం అయ్యమైంది. అలాంటి యొక్క దానం ఇంకెక్కడైనా దొరుకుతుందేమో అని ఎన్నెన్నో దానాలు చేసిన ప్రదేశాల్లో తిరిగాను. అయినా నాకు ఈ సగభాగం మాత్రం శరీరంగానే మిగిలిపోయింది, బంగారమయం కాలేదు అంది. ఇప్పుడు ధర్మరాజు దానం చేస్తున్న ప్రదేశంలో తిరుగుతున్నాను. ఇప్పుడైనా ఈ మిగతా భాగం బంగారమయం అవుతుందో లేదో అని విచారంగా అన్నది ఆ ముంగీస. మిగతా పూర్తి కథను తెలుసుకునడానికి ఈ కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి పూర్తి వీడియోని చూడండి.